నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశతి స్తోత్రం 300 నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు శ్లోకాలు 38, 39, 40, 41 శ్లోకాల నుంచి 204, 205 నామాలకు భావార్థాలు తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న హైప్ ఇవ్వండి, లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. అన్నీ చేయండి దయచేసి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 204 నామము హ్రీం శిఖామణి. హ్రీం శిఖామణి లోకే యదా చూడమణిః సర్వాంగ రుచితాభరణః తద్విజాతీయ ప్రకాశస్తత్యశ్రాయవాన్ ఉత్తమాంగ స్థాన విశేష స్థాపిత మహాదేవైశ్వర్యాది తత్వతః పురుషస్య జ్ఞాపయతి తదా సర్వశబ్దజాల తద్వచ్చత భూతచిట్టత సంబద్ధ రూప ప్రపంచవాచక అతిసూక్ష్మ హ్రీం వర్ణాత్మక శ్రీ విద్యారాజ బీజస్య సత్యజ్ఞానందాత్మక లక్షార్థ భూత సతి హ్రీం బీజ జాపకానం సర్వార్థ ప్రదేనేన పారమైశ్వర్యం వంజాయతిథి గుణయోగ కృతానామేధం తదా చ హ్రీం శిఖామణి పరమేత్పరయాన జ్ఞాపకాయ స్థిత్యర్థ. ఓం హ్రీం శిఖామణాయ నమః. శ్రీమాత్రే నమః. నామము భావార్థము. హ్రీం శిఖామణి సర్వాంగములందు ధరించిన ఆభరణముల కంటే ఉత్తమంగమున శిరస్సును ధరించిన చూడామణి అతి విలక్షణమైన ప్రకాశాదులతో నుండును. కావున చూడమని శిఖామణిని ధరించిన వారు మహాదైవైశ్వర్య సంపన్నుడని కనిపించుచున్నది. అట్లే సర్వశబ్ద రూపమైనందియు తత్వాచ్యార్థ రూపమైనందియు చిజ్జాడ సంబంధ రూపమైనది అనుగు జగత్తును చెప్పినట్టి అతి సూక్ష్మమగునట్టి హ్రీం వర్ణాత్మక శ్రీ విద్యారాజబీజమునకు శ్రీదేవి జ్ఞానానందాత్మకమగు లక్షార్థమగుచు హ్రీం బీజ జపపారాయణులకు సర్వార్థములనిచ్చి వారికి పరమేశ్వర ఐశ్వర్యము కలుగు చేయుట తెలియచున్నది. ఈ విధంగా చెప్పుటచే ఈ నామము గుణయోగమున ఆయా గుణములతో ఏకత్వ చింతనము ప్రపంచాసార వివృతి యందు పద్మపాదాచార్యుల వారు గుణయోగమనగా ఆకార ఓకార మకార బిందునాద శక్తి శాంతములు అను స్థూలత్వ సూక్ష్మత్వ కారణత్వ సమత్వ నిర్వేషత్వ శాశ్వత్వ గుణములతో క్రమముగా ఏకత్వ చింతనము గుణయోగమని వ్రాసెను చెప్పబడినది. హ్రీం యొక్క శిఖామణి అనగా హ్రీం బీజంచే పరమాత్మార్యమున శ్రీదేవి స్వరూపంతో ప్రకాశింప చేయుచున్నదని భావం. ఓం హ్రీం శిఖామణాయ నమః. శ్రీమాత్రే నమః. 205 నామము హ్రీంకార కుండాగ్నిశిఖ. హ్రీంకార కుండాగ్నిశిఖ. హ్రీంకార ఏవా కుండం వాచ్యవాచక సంబంధేన పరబ్రహ్మ వచ్చేదకతాయ ఆవహనీయాది సదృశం తస్యాగ్నిశిఖ ఉద్యాప్తే జ్ఞో జుహోతో ఇతి ప్రమేణన ఆవహనీయాయే జుహోత్య ఇతి విద్యావాక్యవగత హోమాదరతయ కేవలహవాయనీయస్య యోగతాయ సగ్నిజ్వాలస్య హోమధారాతయం జ్ఞానేయమానాయ మదృష్టద్వారా సర్గసంబంధేన స్వార్థకతాయ తద్ జ్ఞాపకే వేదవాక్యస్యాపి పురుషార్థ సంబంధిత్వ మహావాణీయనిష్ట హోమాధికరణ దీప్తగ్ని జ్వాల స్వాధారభూతకుండ సార్థకయ్య సంపాదకే వా భాతి తదా సావాచక బీజస్యాసి మంత్రేత్ర రూపాసిత ఇతి వీధిగత దేవతోపాసన కరుణాం మంత్రనామా పాపి సావాచకతాయ సాధకతాయ సంపాదన దత్తోచ్యతే. ఓం హ్రీంకార కుండాగ్నిశిఖాయ నమః. భావార్థము. హ్రీంకార కుండాగ్నిశిఖ. హ్రీంకారమే హోమకుండము. వాచ్యవాచక
సంబంధము చేత పరబ్రహ్మ వచ్చేదాకా రూపంతో ఆవానిహాది అగ్ని సదృశ్యము. శ్రీదేవి ఆ అగ్నికుండమునందలి అగ్నిజ్వాల రూపము. ఉద్యప్తిగ్నోజ్జుహతి ఉద్దీపమగు అగ్నియందు హోమము చేయవలెను అన్న ప్రమాణమును బట్టి ఆవహాయనిహే జుహతి ఆవహాయనిహ అగ్నియందు హోమము చేయవలెను అన్న వీధివాక్యములను అనుసంధించుకొనగా హోమదారత్వము కేవల ఆవహానీయ అగ్నికుండమునకు యోగ్యము కాదు. అందుచేత అగ్నిజ్వాలయుక్తమైన ఆవహానీయ అగ్నికుండముననే హోమము చేయవలనని స్పష్టమగుచున్నది. అప్పుడు పుణ్యకర్మానుష్ఠానం వలన సంపాదితమైన అదృష్టం ద్వారా స్వర్గ సంబంధము హోమము చేయువానికి కలుగును. ఆ విధముగా స్వర్గ సంబంధ జ్ఞాపకమైన వేదవాక్యములకు సాధకతచే పురుషార్థ సంబంధత్వము కలుగుచున్నది. అందువలన ఆహ్వానీయమందున హోమధారమగు దీప్తాగ్ని జ్వాలకు ఆధార భూతమగు కుండమునకు సాధక్యము కలుగుచున్నది. అదేవిధంగా స్వావాచక బీజమగు హ్రీంకారమునకు మంత్రరూపేసిత మంత్రంచే ఉపాసింపవలయను అను వీధివాక్యంచే స్పష్టమైన దేవతోపాసన సాధకమునకు మంత్రములకు సావాచక రూపమున సాధకత్వము వచ్చుచున్నది. హ్రీంకారమును ఆహ్వానీయగ్ని జ్వాల కుండమునకు ఈమె అగ్నిశిఖ అని అర్థము. హ్రీంకార కుండము చిదగ్నికుండమైన మూలాధారము. చిదగ్ని రూప మూలాధార సంభవమైన అగ్నిశిఖ కుండలిని దేవి చిదగ్నికుండ సంభూత మహాత్రిపుర సుందరి. ఓం హ్రీంకార కుడగ్ని శిఖాయ నమః. శ్రీమాత్రే నమః.